హలో అండి, వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్. మన గ్రామీ న్యాచురల్స్లో ఇప్పుడు చూపించే వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ అనేది అందరూ వాడుతూ ఉంటారు. అలాగే అందులో బొప్పాయి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్ని అందరూ రెగ్యులర్గా వాడతాం. కానీ బొప్పాయి కొనే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎందుకంటే మార్కెట్లో అన్ని చోట్ల బొప్పాయి అమ్ముతున్నారు, కానీ దీన్ని కొంతమంది కెమికల్ ద్వారా ముగ్గబెట్టి మరీ అమ్ముతున్నారు. ఇప్పుడు విజువల్స్లో చూడండి, మనకి ఇలా గాడి ఒకటి 3 టన్స్ వెయిట్ గల బండి వస్తే దాంట్లో కేవలం 2 క్వింటాలు మాత్రమే ఫ్రూట్, చెట్టుని తయారైన ఫ్రూట్ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా దాంట్లో పచ్చిగా ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా ముగ్గబెట్టడానికి మీకు విజువల్స్ చూపించే విధంగా ఈ ప్యాకెట్స్ పెట్టి దాన్ని ఒక 1 డే 2 డే దాన్ని కవర్ కప్పిన తర్వాత ఆ ఎఫెక్ట్ తోటి ఆ కాయలు మగ్గబెట్టడం జరుగుతుంది. మార్కెట్లో మొత్తం అంతా ఇదే విధంగా ఉంది. కానీ మనం ఈ వ్యాపారస్తుల్ని మనం తప్పుపడడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మనం ఎక్కడైతే కలర్గా పూర్తిగా కలర్ఫుల్గా ఉన్న ఫ్రూట్స్ మీద మనం తీసుకోవడం జరుగుతుందో, దానికోసం డిమాండ్ క్రియేట్ చేసామో అదే వ్యాపారస్తులు కూడా దానికోసమే ఈ విధంగా తయారు చేస్తున్నారు. కాబట్టి మన గ్రామీ న్యాచురల్స్లో ఫ్రూట్స్ అన్నిసార్లు అవైలబుల్ ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు. కారణం ఇదండి, మనం ఎప్పుడైతే ఈ విధంగా మనకి డైరెక్ట్ చెట్టున తయారైన ఫ్రూట్ దొరుకుతుందో అప్పుడే మనం ఈ బొప్పాయిని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వీక్లీ 1 ఆర్ 2 మాత్రమే మన గ్రామీ న్యాచురల్స్లో బొప్పాయి ఉంటుంది. ఉన్నప్పుడు మాత్రం 100% ఎటువంటి కెమికల్ లేని బొప్పాయి మాత్రమే మనం సేల్ చేస్తాం. కాబట్టి మీరు మార్కెట్లో ఇలా ఎన్నో విధాలుగా ఉంటున్నాయి. కాబట్టి మీరు ఒకసారి చూసి మార్కెట్లో కొనేటప్పుడు, ఎందుకంటే మనం చిన్నపిల్లలకి ఇది పెడతాం కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేసి దాన్ని పిల్లలకి పెట్టాల్సిందిగా చెక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన గ్రామీ న్యాచురల్స్లో ఫ్రూట్స్ అన్నీ కూడా అలాగే బనానా కానీ, అలాగే మ్యాంగోస్ కానీ ఇలాంటి కార్పెట్ పెట్టి ముగ్గ పెట్టకుండా మాత్రమే మనం సేల్ చేయడం జరుగుతుందండి. ఇంతకుముందు మనం బనానాస్ కూడా చాలా ఎక్కువగా సేల్ చేసాం. అవి కూడా పూర్తిగా తయారైన తర్వాత తీసుకొచ్చి 1 వీక్ మాత్రం వాటిని పక్కన పెట్టిన తర్వాత వాటిని సేల్ చేయడం జరిగింది. ఎందుకంటే అది వాటికి అదే ముగ్గేవి. మనం వన్ డేలోనే ముగ్గాలని దానికి కెమికల్ స్ప్రే చేసి ముగ్గ పెట్టడం, మార్కెట్ అంతా ఇదే జరుగుతుంది. అందరికీ కొంతమందికి తెలుసు. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తున్నారు. చాలా డేంజర్ పొజిషన్లో మనం ఉన్నాం. కాబట్టి మనం డిమాండ్ అనేది దేన్ని క్రియేట్ చేస్తే వ్యాపారస్తులు కూడా దాన్నే సేల్ చేయడానికి చూస్తారు. తయారయ్యేటప్పుడు ఎలా ఉన్నా చెట్టుని పూర్తిగా తయారైన తర్వాత అది మనకు ఆటోమేటిక్గా అది పండు తయారవుతుందండి. కాబట్టి అలాంటి ఫ్రూట్ మార్కెట్లో డిమాండ్ క్రియేట్ చేస్తే రైతులందరూ కూడా అలాగే దాని చెట్టును తయారైన తర్వాత కటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మాత్రమే మార్కెట్ అంతా సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామీ న్యాచురల్స్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఈ విజువల్స్ చూపించిన కొంతమంది కార్పెట్ లేకుండా బండ్ల మీద కూడా అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి ఆ విధంగా సేల్స్ అనేది చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక విజువల్ చూపిస్తున్నాను. మనం తీసుకునే టైంలో కూడా బైక్ మీద ఒక సేల్ చేసి ఆయన ఇలాగే కార్పెట్ పెట్టకుండా ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు. ఆయన ఎక్కడ అమ్ముతున్నాడో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు కూడా మనకి చాలా చోట్ల ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేస్తే కార్పెట్ లేని ఫ్రూట్స్ మనం అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది. కాబట్టి దీనికి డిమాండ్ క్రియేట్ చేద్దాం. ఒకసారి అందరూ ఆలోచించండి. అలాగే మీ సజెషన్ కూడా ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.